బండి ఆత్మకూరులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాకు ఘన నివాళి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న ప్రజలు. బండి ఆత్మకూరు మండలంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మండల పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పద్మావతమ్మ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జగన్మోహన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి వారి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవవందనం సమర్పించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాలలో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశం కోసం పోరాడిన మహనీయులు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన త్యాగాలు, దేశ స్వాతంత్ర్యం కోసం వారు సాగించిన పోరాటం గురించి వక్తలు విద్యార్థులకు వివరించారు. ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ జీవితాలను త్యాగం చేశారని ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు సమాజం, దేశం పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత అని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎంపీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎం ఆంజనేయులు, టుడే టీవీ ప్రతినిధి, నంద్యాల జిల్లా. మనమే గుంజుకుంటే మనం అభివృద్ధి కూడా సాధించలేము. ఎందుకు సాధించలేము అంటే వారు చేస్తుంటే అది వద్దు ఇది వద్దంటే ఆ వచ్చే పనులు కూడా ఆగిపోతాయి. ఆగిపోతుంటే అభివృద్ధి ఆగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆఫీసర్లు ఏం చేస్తారు, ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు అది వదిలిపెడతారు. అదేవిధంగా వీళ్ళకు కూడా రేపు పొద్దున ఏ ఇబ్బందులు రాకుండా మనమందరం కూడా నాయకులు కూడా తోడ్పడి వీళ్ళకు కూడా సహాయం చేస్తామని కోరుకుంటూ, మన మండలాన్ని కూడా అభివృద్ధి పాటలు నడిపిస్తామని కోరుకుంటూ ఇంతతో నేను ఈ అవకాశం అందరికీ